హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లున్నారు? మీరంతా బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎట్లున్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు మనము ఎగ్ సాలన్ చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం రండి. దానికి నేను ఒక 3 గుడ్లు తీసుకున్నా. పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఉల్లిగడ్డలు, బాదం పప్పు తీసుకున్నా. తర్వాత ఇంకా మసాలాలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇది ఇంకా అంతే. ఇవి వేయడం చేసుకుందాం రండి. ఎట్లా చేసుకుందాం చూస్తాను. ముందు మనం ఉల్లిగడ్డలు వేయించుకుందాము. సరే, అల్లం ముక్క కొంచెము అల్లం వేస్తాను. బాదం పప్పు వేసుకున్నా, అల్లం వేసుకున్నా, ఉల్లిగడ్డలు వేసుకున్నా, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. మనం దీంట్లోనే ఇంకా వేసుకునేది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏమొద్దు. ఇంకా మనకు లైట్ వేసుకుందాం. అన్నీ ఎక్కువ మసాలా లేకుండా సాలం తయారు చేసుకున్నాము. వేయించేసి చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని అప్పుడు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా మంచిగా కొంచెం మగ్గించుకోవాలి. బాగా ఇట్లా మగ్గించుకొని దించేసుకొని చల్లగైన తర్వాత పేస్ట్ చేసుకున్నాం. ఇంకా కొంచెం కొత్తిమీర వేసిన, కొంచెం పుదీనా వేసిన, ఇట్లా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇవి చల్లగైనాక పేస్ట్ చేసుకొని కూర ఎట్లా చేసుకుందాం చూద్దాం. మనము వేగిపోయినాయి, ఈ మాత్రం వేగితే చాలు మనకు. చూడండి ఫ్రెండ్స్, నేను గిన్నె పెట్టుకున్నా, నూనె పోసుకుందాం. కూర రెడీ చేసుకుందాం. మనం నీళ్ళు ఉన్నాయేమో వంపేసుకుందాము. నీళ్ళు ఉంటే పట్ అంటుంది. మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుందాం మనం. మంట పెద్దగా పెట్టేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుందాము. చిన్న గిన్నెలో చేసుకుంటున్నాను, కొంచెమే చేస్తున్నా కర్రీ నేను. పప్పుచారు చేసిన ఫ్రెండ్స్, అందుకనే ఈ సాలన్ చేద్దామని. ఈ మగ్గే వరకు మనం మసాలా రుబ్బుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మనం ఏం చేసుకుందామంటే దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ వేసుకుందాము. కారం వేసుకుంటున్నాను నేను, ఇంత పసుపు వేసుకుంటున్నా, కొంచెం ఉప్పు ముందు వేసినాం కదా, కొంచెం వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందాము. ధనియాల పొడి తర్వాత వేసుకుందాం, మగ్గుతున్నప్పుడు వేసుకుందాం. కొంచెం ఒకసారి మంచిగా కలుపుకొని మనము రుబ్బుకున్నట్లాంటి మసాలా దీంట్లో వేసేసుకుందాము. చూడండి, మసాలా వేసుకొని ఇది వేసేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుందాం. మనం ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు. అది కొంచెం ఉడికేటప్పుడు మనం గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసుకుంటున్నాం. చూడు, కొంచెం కాట్లు పెట్టుకున్నాం మొత్తం. దీంట్లో మనం పెరుగు పోసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పెరుగు పోసుకొని కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కొంచెం వేసుకుందాం. పెరుగు పోసుకుంటున్నాను నేను. 1 కప్పు పెరుగు చూపించిన కదా, పెరుగు పోసుకుంటున్నా. కొంచెం వాటర్ పోసుకుందాం. కలుపుకుందాము. ఇది బిర్యానీలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను బిర్యానీ చేయాలనుకుంటున్నా. ఈ కూరలకి, ఈ సాలన్లకి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. చేస్తాను నేను ఇప్పుడు బిర్యానీ. మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం ధనియాల పొడి కొంచెం
ధనియాల పొడి వేసుకుందాము, గరం మసాలా పొడి వేసుకుందాము. గరం మసాలా పొడి వేస్తున్నాం. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాం. చాలు. మంట హైలో పెట్టుకొని కలుపుకుందాం. మంచిగా కలుపుకొని కాసేపు వదిలేద్దాం. దీన్ని అయిపోతుంది. మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఎగ్ సాలన్ రెడీ అయిపోయింది. మనం ఒకసారి చూసుకుందాం. మూత తీసి చూడండి, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా రెడీ చేసుకొని చూడండి. ఒకసారి బిర్యానీ చేసుకోండి. దీంట్లోకి చాలా సూపర్గా ఉంటుంది తెలుసా. పులావ్ బిర్యానీ అంటే పులావ్, అదే బగారా రైస్ అంటారు కదా. దీంట్లోకి ఈ కూరలకు అవి అయితే భలే బాగుంటాయి. ఒకసారి రెడీ చేసుకొని చూడండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ సాలన్ రెడీ అయిపోయింది. బిర్యానీలో బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది. మరి చేసుకొని చూడండి. మరి ఎట్లా ఉందో నాకు చెప్పండి, కమెంట్లో తెలియజేయండి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, కరోనా ఎక్కువైపోతుంది. రోజు బయటికి పోయి వచ్చిన వాళ్ళు మాస్కులు వేడి నీళ్ళల్లో వేసేసి కొంచెం నిమ్మరసం పిండేసి తీసేసి ఆరబెట్టుకోండి. మరి నేనైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు, నేనైతే ఇంట్లోనే ఉంటున్నా. బయటకు వచ్చేటోళ్ళకి మాత్రమే ఇది. సరే ఫ్రెండ్స్, మరి నేను ఉంటాను. బాయ్. మరి కూర ఎట్లుందో చెప్పాలి నాకు. సాలన్ ఎగ్ సాలన్ ఎట్లుందో నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి.